హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పును మిక్సీలో గ్రైండ్ చేసినా కానీ ఇడ్లీలు మెత్తగా స్పంజీగా తెల్లగా రావడానికి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మినపప్పును తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులోకి వాటర్ వేసి 4-5 గంటలు నానబెట్టుకోండి. 4-5 గంటల కంటే ఎక్కువసేపు పప్పును నానబెట్టకూడదు. మనం పప్పును గ్రైండ్ చేసే 2 గంటల ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకోండి. ఇడ్లీ రవ్వ లావుగా ఉండేది కాకుండా ఇలా సన్నగా ఉండే రవ్వను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. అలాగే మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకునేటప్పుడే అటుకులను కూడా నానబెట్టుకుందాం. ఒక బౌల్లోకి 1/4 కప్పు అటుకులను తీసుకోండి. ఇక్కడ మీరు ఈ అటుకుల ప్లేస్లో సగ్గుబియ్యాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల్లో వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి, 5 గంటల తర్వాత మనకి మినప్పప్పు మెంతులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మినప్పప్పును వేసుకోండి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని, ఆ అటుకులు కూడా మనకి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఈ అటుకులను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఇలా కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత సరిపడినన్ని వాటర్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. నార్మల్ వాటర్ కాకుండా కూలింగ్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా కూలింగ్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన మనకి పిండి అనేది వేడెక్కకుండా పిండి బాగా వస్తుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా చేత్తో బాగా ఇలా కలిపి తీసుకోండి. ఇలానే 4-5 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి అనేది గ్రైండర్లో రుబ్బినట్లుగా బాగా ఒదిగి వస్తుంది. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రవ్వను కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్ళను వంపేసి ఇలా గట్టిగా పిండి ఈ మినపరుబ్బులో వేసుకోండి. ఇలా రవ్వంతా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 8 గంటల సేపు పక్కన పెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టుకోండి. చూడండి, ఉదయానికల్లా మనకి ఇడ్లీ పిండి ఎలా బాగా పొంగిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి వాటర్ని వేసుకోండి. ఈ వాటర్ కాగేలోపు మనం ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసుకుందాం. ఇలానే అన్ని ప్లేట్లో కూడా వేసుకోండి. చూడండి, మనకి వాటర్ బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లను ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 12 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 12 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 2-3 నిమిషాలు ఇలాగే వదిలేయండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలానే అన్ని ఇడ్లీని తీసి ప్లేట్లో పెట్టుకోండి. అంతేనండి, మనకి మెత్తగా తెల్లగా స్పంజీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.